కాలనీ అధ్యక్షుడు గుండేటి రాజేష్ గారి అధ్యక్షతన గౌరవనీయులు పూజ్యులు స్వర్గీయ శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారి 88వ జయంతి ఉత్సవాన్ని ఈరోజు ఇంత కాంగ్రెస్ పార్టీ నుంచి అతిథులుగా చేసిన రాజిరెడ్డి గారికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా మల్లికార్జునన్న గారికి, తర్వాత వీరారెడ్డి గారికి, మల్లారెడ్డి గారికి, చక్రపాణి గారికి, తిరుపతి గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, దశరథన్ గౌడ్ గారికి, వీళ్ళందరూ కూడా ఈ సందర్భంగా దుద్దిల్ల శ్రీపాదరావు గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఎందుకనంటే శుభాకాంక్షలు ఎందుకు తెలియడం అంటే శ్రీపాదరావు గారు చనిపోయింది కావచ్చు, కానీ మంతని ప్రజల హృదయాలలో ఇప్పటికీ నిలిచి ఉన్నాడు. ఎందుకనంటే అతన్ని ఈరోజు కూడా ఇంత గర్వంగా మనం ఇక్కడ పనిచేసుకుంటున్నామంటే 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలిచి ఒక శాసనసభకు స్పీకర్గా ఒక వన్నె తీసుకొచ్చి మంతని నియోజకవర్గాన్ని మనము ఉమ్మడి రాష్ట్రంలో మనకు పేరు తీసుకొచ్చే ప్రఖ్యాత తీసుకొచ్చింది. కాబట్టి ఆయన ఈరోజు కూడా మనకు సజీవంగా ఆయన మన దగ్గర మన లోపల ఉన్నట్టే అని చెప్పేసి భావిస్తున్నాం. అదేవిధంగా తండ్రికి తగ్గ తనయునిగా గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రివర్యులుగా ఉండుకుంటూ ఈరోజు రాష్ట్రంలోనే సెకండ్ సీఎంగా నిలబడుకుంటూ ఈరోజు మంతని ప్రజలకు కావచ్చు, ఈ పెద్దపల్లి జిల్లాకు కావచ్చు పూర్తి స్థాయిలో వన్నె తీసుకొచ్చిన శ్రీధర్ బాబు గారు కూడా మనం వెన్నుదన్నుగా ప్రతిసారి కూడా ఇక్కడ నిజంగానే శంకర్ నాయక్ అన్న చెప్పినట్టు విగ్రహాన్ని ఆ రోజు చనిపోయిన తర్వాత విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసుకుంటూ నేను చాలా సంవత్సరాల నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీని కొనుక్కుంటూనే ఉన్నా. 2011లో అదే ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారి సార్ దగ్గర నేను జాయిన్ అయిన కాడ నుంచి కూడా నేను ఏ పార్టీకి పోకుండా ఇంకా సార్కు వినుమత్తంగా ఉన్నానంటే నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు శ్రీధర్ బాబు గారు అందరికీ, ప్రతి ఒక్కరికి, ఎవరికైనా కూడా ఆపదానికి పోతే ప్రతి ఒక్కరికి కూడా పనిచేసే గొప్ప మనసున్న వ్యక్తి. ఈరోజు తండ్రికి తగ్గ తనయుడిగా మరి ఈరోజు రాష్ట్రంలోనే సెకండ్ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు గారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి పెద్దపల్లి జిల్లాలో మరి ఏదైతే మంతని కావచ్చు, అదేవిధంగా రామగుండం నియోజకవర్గం కావచ్చు, రామగుండం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధిని ఓర్వలేని కొంతమంది వ్యక్తులు అనేక రకాల ఆరోపణలు చేసుకుంటూ అభివృద్ధికి ఆటంకాలు చేసుకుంటూ అభివృద్ధిని విఘాతం చేసే దుస్థితి తీసుకొస్తారు. ఏది ఏమైనా కూడా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ఖచ్చితంగా అభివృద్ధి పథంలో ముందుకు పోకుంటూ శ్రీధర్ బాబు గారి పూర్తి స్థాయిలో రామగుండం ప్రాంత ప్రజలకు ఆశీర్వాదంగా ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా రామగుండం అభివృద్ధిని కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, చందర్ కావచ్చు, హరి కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఈ అభివృద్ధిని అడ్డుకోలేని పరిస్థితి. ఎందుకంటే మా నాయకుడు శ్రీధర్ బాబు గారు పూర్తి స్థాయిలో రామగుండ అభివృద్ధికి ఆయన వెనుకుండి నడిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి వెనుకకు పోయేది లేదు. అదే సందర్భంలో రామగుండం ప్రాంతానికి సంబంధించి రోడ్డు వెడల్పు కార్యక్రమాలు కావచ్చు, అనేక అంశాల మీద దుబ్బవేసే పరిస్థితి ప్రతిపక్ష నాయకులు చేస్తున్నారు. ఖచ్చితంగా రామగుండ పరిసర ప్రాంతం మంతని శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, మంతని శ్రీధర్ గారి ఆశీస్సులతోటి పూర్తి స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి మీద ఎన్ని అవాకులు చివాకులు చేసినా కూడా అది లెక్క చేయము. నిజంగానే రాజేష్ అన్నట్టు ఖచ్చితంగా ఒకటి పోతుంటే కుక్కలు ఎన్నో ముట్టుకుంటాయి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన అభివృద్ధిలో వెనకపోవద్దు. 2 సంవత్సరాల్లో రామగుండాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేస్తాడని రామగుండం ఎమ్మెల్యే గారు చేస్తారని చెప్పేసి దానికి పూర్తి స్థాయిలో శ్రీధర్ బాబు గారు పూర్తి స్థాయిలో ఉంటాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు.